హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారము వేసుకోవాలి. వేసినాక దీంట్లోకి పెరుగు కూడా వేసుకుంటే ముక్క మెత్తబడుతుంది, బాగుంటుంది. పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని కలిపినాక నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకుంటే మనకి నీసు వాసన లేకుండా పోతుంది. అందుకని నిమ్మ చెక్క కూడా ఒకటి పిండుకుంటున్నాము, నిమ్మకాయ ముక్క. దీంట్లో కావాల్సింది టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు అయిన కోసుకోవచ్చు. లేదంటే మనం కొంచెం గ్రేవీ కావాలంటే గ్రేవీ వేసుకుందాము. ఇట్లా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ వస్తుంది, అన్నంలో బాగా కలుస్తుంది. ఇది అయిపోయింది. కళాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేగించుకోవాలి. ఇలా వేగించుకున్నాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇది కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను, దేనికంటే కొంచెం స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తున్నాను. చికెన్ ముక్కలు వేసి ఉడకనిచ్చుకోవాలి. ఇలా తిప్పుతూ ఉడికిపోతుంది. ఇప్పుడు కొబ్బరి కొంచెం వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, గరం మసాలా కూడా వేసుకుందాం. చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.